జంగాపురం అనే ఊరిలో రాజశేఖరుడు అనే ఒక భూస్వామి ఉండేవారు. ఆయనకు గుర్రాలన్నా పెంపుడు జంతువులన్నా ప్రాణం. ఆయన దగ్గర చెంగడు అనే ఒక తెలివైన చురుకైన పాలేరు ఉండేవాడు. ఒకరోజు సాయంత్రం రాజశేఖరుడు బయటికెళ్లాడు. అలా వెళ్తూ ఉండగా ఒక గుర్రాన్ని చూశాడు. పక్కనే ఒక వ్యాపారి కూడా ఉన్నాడు. అరే, ఈ గుర్రం చాలా బావుందే. ఇది ఎవరి గుర్రం? నీవిక్కడ ఏం చేస్తున్నావు? నేను గుర్రాల వ్యాపారినండి. ఈ గుర్రాన్ని అమ్మడానికి మీ ఊరికొచ్చాను. అవునా? ఈ గుర్రం నాకు చాలా నచ్చింది. దీన్ని నాకు ఎంతకిస్తావు? మనసులో చూస్తూ ఉంటే ధనవంతుల్లాగా ఉన్నాడు. మాయమాటలు చెప్పి ఎక్కువ డబ్బులు లాగేయాలంటూ వ్యాపారి ఆలోచిస్తూ, ఈ గుర్రం సాదాసీదా గుర్రం కాదండి. ఇది దేవలోక గుర్రం. చాలా మహిమలు తెలిసిన గుర్రం ఇది. నాకు 100 బంగారు నాణాలిస్తే మీకు ఈ గుర్రాన్ని ఇచ్చేస్తాను. ఏంటి, 100 బంగారు నాణాలు ఇవ్వాలా? అవునండి. దీనికి రాత్రిపూట చీకట్లో కళ్ళు కనిపిస్తాయి. దీని కళ్ళ నుంచి వెలుగు వస్తుంది. అది గాల్లో కూడా ఎగురుద్ది. అందుకే ఇది అంత ఖరీదు. ఏంటి, గాల్లో ఎగురుతుందా? ఇది నమ్మాలా? నమ్మకం లేకపోతే తీసుకోకండి. నేను నమ్మకం ఉన్నవారికే దీన్ని అమ్ముతాను. అయినా మీకు దీన్ని కొనే అదృష్టం లేదులేండి. ఈ మహిమగల గుర్రాన్ని కొనే అదృష్టవంతుడు ఎక్కడున్నాడో చూద్దాం. ఆ అదృష్టవంతుని నేనే. నాకే ఇవ్వండి. మీకు 100 బంగారు నాణాలు ఇస్తాను. చాలా సంతోషమండి. ఎక్కడ లేని ఈ దేవాలకు గుర్రం ఇకపైన మీ సొంతం అవుతుంది. తీసుకోండి. చీకటి పడింది. రాజశేఖరుడు ఆ గుర్రాన్ని తీసుకుని ఇంటికొచ్చాడు. కంట్లో నుంచి వెలుతురు రావట్లేదని గమనించాడు. పైగా ఒక కన్ను కూడా లేదు. మరుసటి రోజు ఉదయం ఆ వ్యాపారి ఒక సాధారణ గుర్రాన్ని తీసుకొచ్చి దానికి రంగులు పూసి మాయమాటలు చెప్పి నన్ను మోసం చేసి నా దగ్గరున్న 100 బంగారు నాణాలను లాక్కెళ్ళిపోయాడని రాజశేఖరుడు ఇంట్లో తల పట్టుకుని కూర్చునుంటే చెంగడు అక్కడికొచ్చాడు. అయ్యా, యజమాని గారు నమస్కారం. పొలంలో పనులని చూసుకొని ఇప్పుడు వస్తున్నా. ఎందుకయ్యా అలా తలపట్టుకుని కూర్చున్నారు? మీ ముఖంలో అసలు కలే లేదు. ఏమైంది? ఏం చెప్పమంటావు చెంగడు? నా పిచ్చి నన్ను నిలువునా ముంచేసింది. ఆ గుర్రాల వ్యాపారి మాటలు నమ్మి మోసపోయాను. 100 బంగారు నాణాలు పోయాయి. నా పరువు కూడా పోయిందిరా. వ్యాపారా? నిన్న ఊరి చివర ఏదో వింత గుర్రమంటూ అందరిని పిలిచి చూపిస్తున్నాడు కదా. వాడు మీకు ఏం చెప్పామాడయ్యా? వాడు ఆ గుర్రాన్ని చూపిస్తూ, భూస్వామి గారు, ఇది సాధారణ గుర్రం కాదు. దేవలోకం నుంచి వచ్చిన మాయా గుర్రం. దీనికి రాత్రిపూట చీకట్లో కళ్ళు కనిపిస్తాయి. దీని కళ్ళ నుంచి వెలుగొస్తుంది. ఇది గాల్లో కూడా ఎగురుతుందని నమ్మించాడురా. నేను వాడు చెప్పిన అబద్ధాలు నమ్మి 100 బంగారు నాణాలు ఇచ్చి కొన్నాను. తీరా ఇంటికి తెచ్చి చూస్తే దానికి అసలు ఒక కన్నే అసలు కనిపించట్లేదు. సరిగా నడవలేదు కూడా. ఓహో, ఆ దొంగ గుర్రాన్ని మీ కంటగట్టాడన్నమాట. వాడిప్పటికీ ఊరి చివరే డేరా వేసుకుని ఉన్నాడు కదా యజమాని గారు. వాడి గుర్రం వాడికిచ్చేసి మన నాణాలు మనం తెచ్చుకోవచ్చు కదా. కుదరదు చెంగడు. వాడు పత్రం మీద సంతకం చేయించుకున్నాడు. అమ్మిన వస్తువును వెనక్కి తీసుకోను. గుర్రం నచ్చకపోతే దాన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవచ్చు గాని పైసా కూడా తిరిగి ఇవ్వరని ఆ పత్రంలో ఉంది. ఇప్పుడు నేనేం చేయగలను? బాలే వారే, ఆ పత్రంలో గుర్రాన్ని వెనక్కి తీసుకోలేని ఉంది గాని మనం ఇంకో గుర్రాన్ని వాడికి అమ్మకూడదని లేదుగా. మీరు అస్సలు కంగారు పడకండి. ఆ దొంగ వ్యాపారికి వాడి భాషని బుద్ధి చెప్పే ఒక అద్భుతమైన ఉపాయం నా దగ్గరుంది. ఆ గుర్రాన్ని నాకు వదిలేయండి. మన బంగారు నాణాలు ఎలా వెనక్కి వస్తాయో చూడండి. మరుసటి రోజు ఉదయం చెంగడు ఆ ఒంటికన్ను గుర్రానికి ఒళ్లంతా నల్లటి రంగు పూసి దాని తోకకు ఒక వింత గంటను కట్టి దాన్ని తీసుకుని ఊరి చివరున్న వ్యాపారి డేరా దగ్గరికెళ్లాడు. ఆ వ్యాపారి హాయిగా మంచం మీద పడుకొనున్నాడు. ఒరే అబ్బాయ్, ఎవరు నువ్వు? ఆ గుర్రం ఒళ్ళంతా నల్లగా ఉందేంటి? దాని తోకక గంటేంట్రా? అబ్బా, గట్టిగా మాట్లాడకండి వ్యాపారి గారు. ఇది సాదాసీదా గుర్రం కాదు. ఇది నిధిని కనిపెట్టే మాయా గుర్రం. ఆ, నిధిని కనిపెట్టే గుర్రమా? నువ్వు చెప్పేది నిజమేనట్రా? గుర్రాలు నిధుల్ని ఎలా కనిపెడతాయిరా? ఎందుకు కనిపెట్ట వ్యాపారి గారు? దీనికి ఒక కన్ను అస్సలు కనిపించదు. ఆ కనిపించని కంటి స్థానంలో దీనికి దివ్య దృష్టి. ఈ ఊరి చుట్టుపక్కల భూమి అడుగున ఎక్కడైనా గాని బంగారు నాణాలుంటే ఇది ఆ ప్రదేశానికి వెళ్ళి తన తోకకున్న గంటను గట్టిగా ఊపుద్ది. నిన్న రాత్రి మా యజమాని రాజశేఖర్ గారి తోటలో ఇది ఏకంగా 200 బంగారు నాణాలున్న గొట్టాన్ని కనిపెట్టేసింది.
దీనికి ఎంతటి మహిమ ఉందట్రా? ఒరే, ఇంతటి గొప్ప గుర్రాన్ని నువ్వు ఇక్కడికి ఎందుకు తెచ్చావు? మా యజమాని గారికి నిధుల మీద ఆశ లేదు. ఆయనకి దైవభక్తి ఎక్కువ. అందుకే ఈ గుర్రాన్ని ఎవరికైనా అమ్మేసిరమ్మన్నారు. కానీ దీని ఖరీదు చాలా ఎక్కువ, వ్యాపారి గారు. మీరు కొనలేరులేండి. నేను కొనలేనా? నా దగ్గర లేని డబ్బులే. దీని ఖరీదు ఎంతో చెప్పు, ఇప్పుడే కొని పారేస్తాను. దీని ఖరీదు ఖచ్చితంగా 300 బంగారు నాణేలు. ఒక్క నాణం తక్కువైనా మా యజమాని ఒప్పుకోరు. వెంటనే వ్యాపారి లోపలికెళ్ళి 300 బంగారు నాణాల సంచి తెచ్చి, ఇదిగో 300 బంగారు నాణేలు. గుర్రాన్ని ఇక్కడే వదిలేసి ఆ సంచి పట్టుకుని త్వరగా వెళ్ళిపో. చెంగడు ఆ 300 బంగారు నాణాల సంచి తీసుకుని నవ్వుకుంటూ రాజశేఖరుడింటికి వచ్చాడు. ఆ నాణాలను చూసిన రాజశేఖరుడు నోరెళ్ళబెట్టాడు. చెంగడు, ఇదేమిట్రా? 100 నాణేలు పోతే నువ్వు 300 నాణాలు పట్టుకొచ్చావు. ఆ దొంగ వ్యాపారి నీకెలా ఇచ్చాడు? యజమాని గారు, వాడు నిన్న మీకు అబద్ధాలు చెప్పి గుర్రానమ్మాడు కదా. ఈ రోజు నేను వాడికి అంతకంటే పెద్ద కథ చెప్పి అదే గుర్రాన్ని 300 నాణాలకు వాడికి అమ్మేశానండి. మన 100 నాణాలు మనకొచ్చాయి, అదనంగా మరో 200 నాణాలు జరిమానాగా వచ్చాయి. అబ్బా చెంగడు, నీ తెలివికి సాటి లేదురా. మోసగాడిని వాడి అత్యాస్తోని ముంచేశావు. నువ్వు నా పాలేరువు కావురా, నా ప్రాణ స్నేహితుడివి. రాజశేఖరుడు ఇచ్చిన 200 అదనపు బంగారు నాణాల్లో సగాన్ని చెంగడికి బహుమతిగా ఇవ్వబోయాడు. కాని చెంగడు దాన్ని వినయంగా నిరాకరించి తన యజమాని మేలు కోసమే ఆలోచించాడు. మరోవైపు ఊరి చివర డేరాలో ఉన్న గుర్రాల వ్యాపారి మల్లయ్య ఆ రాత్రి కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూడసాగాడు. చీకటి పడగానే వాడు ఆ ఒంటి కన్ను గుర్రాన్ని తీసుకొని ఊరిలో ఎక్కడ నిధి దొరుకుతుందా అని వెతకడం ప్రారంభించాడు. గుర్రం తోకకున్న గంట ఎప్పుడు మోగుతుందా అని వాడు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒరే నా బంగారు గుర్రమ, త్వరగా నడు. నీ తోకకున్న గంటనొక్కసారి ఊపు. ఈ ఊరిలో ఉన్న నిధులన్నీ నా సొంతం అయిపోవాలి. ఆ భూస్వామి తోటలో నిన్న 200 నాణాలు కనిపెట్టావు కదా. ఈ రోజు నా కోసం ఒక 1000 నాణాలున్నా లంకె బిందెని కనిపెట్టు. కాని ఆ గుర్రం పాపం నడవలేక కుంటుతూ ముందుకు సాగింది. మల్లయ్య దాన్ని ఊరి చుట్టూ పొలాల చుట్టూ రాత్రంతా తిప్పాడు. కాని ఆ తోకకున్న గంట అస్సలు మోగలేదు. గుర్రం అలసిపోయి ఒకచోట కూలబడింది. తెల్లవారుజామున సూర్యుడి వెలుగు రాగానే ఆ గుర్రానికి పూసిన నల్ల రంగు కాస్త చెమటకు కరిగిపోయి అసలు రంగు బయటపడింది. అది చూసి మల్లయ్య నెత్తి నోరు బాదుకున్నాడు. ఓరి దేవుడో, ఇదేమిటి? దీని ఒంటి మీద నల్ల రంగు ఊడిపోతోంది. ఇది నేను నిన్న ఆ భూస్వామికి అమ్మిన పాత ఒంటికన్ను గుర్రమే. ఆ పాలేరు కూడా నాకు లేనిపోని అబద్ధాలు చెప్పి నా గుర్రాన్ని నాకు 300 నాణాలకు అమ్మేశాడు. ఎంతటి ద్రోహం, ఎంతటి అవమానం! నన్నే మోసం చేస్తాడా ఆ పల్లెటూరి మొద్దు? ఇప్పుడే వెళ్ళి ఆ భూస్వామి ఇల్లు కూల్చి పారేస్తాను. ఊరి పెద్దల ముందు పంచాయతీ పెడతాను. మల్లయ్య కోపంతో రగిలిపోతూ రచ్చబండ దగ్గరికి పరిగెత్తాడు. ఊరి పెద్ద మనిషైన ధర్మయ్య అక్కడే ఉన్నాడు. రాజశేఖరుణ్ణి, చెంగడ్ని పిలిపించారు. ఊరి ప్రజలందరూ రచ్చబండ చుట్టూ గుంపులుగా చేరారు. ధర్మయ్య గారు, నాకు న్యాయం జరగాలి. ఈ ఊరి భూస్వామి రాజశేఖరుడు, ఆయన పాలేరు చెంగడు కలిసి నన్ను నిలువున ముంచేశారు. నిన్న నేను అమ్మిన రోగిష్టి గుర్రానికి నల్ల రంగు పూసి దానికి నిధులు కనిపెట్టే శక్తుందని అబద్ధాలు చెప్పి నా దగ్గర 300 బంగారు నాణాలు లాక్కున్నారు. ఆ దొంగలను కారాగారంలో పెట్టించండి. రాజశేఖరుడు గారు, ఏమిటిది? మీ అంతటి పెద్ద మనుషులు ఇలా రంగులు పూసి గుర్రాలు నమ్ముతారా? ఈ మల్లయ్య చెప్పేది నిజమేనా? అది ధర్మయ్య గారు, నాకేం తెలియదండి. అంతా మా చెంగడే చూసుకున్నాడు. ధర్మయ్య గారు, గ్రామ పెద్దలారా, ఈ మల్లయ్య చెప్పేదంతా అబద్ధం. నేనే తప్పు చేయలేదు. ఈ గుర్రాన్ని నిధులు కనిపెట్టే గుర్రం అని నేనే చెప్పాను. అది నిజం కూడా. ఒరే దొంగ పాలేరు, రాత్రంతా గుర్రాన్ని ఊరంతా తిప్పానురా. ఒక్క చోట కూడా అది నిధిని కనిపెట్టలేదు. దాని తోక గంట మోగలేదు. పైగా దానికి ఒక కన్ను కూడా కనపడదు. నువ్వు చెప్పేది పచ్చబద్ధమని రుజువైంది. నా 300 నాణాలు నాకిచ్చేయి. మలయ్య గారు, తొందరపడకండి. నిన్న మీరు మా యజమానికి ఒక గుర్రాన్ని అమ్మారు కదా. అది దేవలోకం గుర్రమని, చీకట్లో కళ్ళ నుంచి వెలుగొస్తుందని, గాల్లో ఎగురుతుందని చెప్పారు. మరి ఆ గుర్రం గాల్లో ఎగిరిందా? దాని కళ్ళ నుంచి వెలుగొచ్చిందా?
అది వ్యాపారంలో మాటలు అలాగే ఉంటాయిరా. దానికి పత్రం కూడా ఉంది. అమ్మిన వస్తువు వెనక్కి తీసుకోను అని రాసుందిగా. సరిగ్గా చెప్పారయ్యా. వ్యాపారంలో మాటలు అలాగే ఉంటాయి. మీ గుర్రానికి లేని శక్తులున్నాయని మీరు చెప్పినప్పుడు లేని తప్పు, మా గుర్రానికి నిధులు కనిపెట్టే శక్తి ఉందని నేను చెప్తే తప్పేలా అవుతుంది? పైగా ఆ గుర్రం నిధిని కనిపెట్టకపోవడానికి కారణం మా తప్పేమీ కాదు, నీ తప్పే. నా తప్ప? నేనేం తప్పు చేశానురా? నేను నిన్ననే నీకు స్పష్టంగా చెప్పాను మల్లయ్య. ఈ గుర్రం నిన్న రాత్రి మా యజమాని గారి తోటలో 200 బంగారు నాణాలున్న చోట గంటూపింది అని చెప్పానా లేదా? అవును చెప్పావు. అందుకనే కదా నేను 300 నాణాలు ఇచ్చుకున్నాను. మరి నిన్న రాత్రి నువ్వు దాన్ని ఎక్కడ తిప్పావు? ఊరి రోడ్ల మీద, చెరువు గట్టున తిప్పావు. అక్కడ భూమి అడిగినా అసలు బంగారు నాణాలే లేవు. నాణాలు లేని చోట గుర్రం గంట ఎలా ఊపుద్దయ్యా? గుర్రం గంట ఊపాలంటే ముందక్కడ భూమి అడుగున నిధి ఉండాలి కదా. ఒకవేళ నీకు నమ్మకం లేకపోతే ఇప్పుడే మా యజమాని గారి తోటలోకి వెళ్దాం. నిన్నది గంట ఊపించోట నువ్వు 300 నాణాలు భూమిలో విడిచిపెట్టు. ఆ తర్వాత గుర్రం గంట ఊపకపోతే అప్పుడు నన్ను అడుగు. ఆ మాట వినగానే సభలో ఉన్న వారంతా ఒక్కసారిగా పకపక నవ్వసాగారు. మల్లయ్య ముఖం ఆపరంజి రంగులోకి మారిపోయింది. చెంగడు వేసిన ఉపాయం చూసి ధర్మయ్య కూడా నవ్వు ఆపుకోలేకపోయాడు. భలే చెప్పావు చెంగడు. మల్లయ్య, పాలేరు చెప్పిన దాంట్లో నిజం ఉంది కదా. నువ్వు నిదున్న చోట గుర్రాన్ని నిలబెడితేనే కదా అది గంటు ఊపేది. నువ్వు బంగారం దాచకుండా గుర్రాన్ని తిప్పితే లాభమేముంది? ధర్మయ్య గారు, వీడు నన్ను మాటలతోనే పిచ్చోడి చేస్తున్నాడు. నా డబ్బులు నేను భూమిలో పూడ్చడం ఏంటండి? ఈ గుర్రం కనిపెట్టడం ఏంటి? ఇదంతా మోసం. మోసం మొదలు పెట్టింది నువ్వు మల్లయ్య. నిన్న నువ్వు రాజశేఖరుడి గారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని గుడ్డి గుర్రాన్ని మాయా గుర్రం అని చెప్పి 100 నాణాలు కమ్మావు. ఈ రోజు ఈ పాలేరు నీకు అదే పద్ధతిలో బుద్ధి చెప్పాడు. మోసగాడిని మోసంతోనే జయించాలి. చెంగడు చేసింది ధర్మమే. అంటే నా 300 నాణాలు పోయినట్లేనా ద్వారా? నా డబ్బులు నాకు ఇప్పించండి. మల్లయ్య, నీ డబ్బులు నీకు రావాలంటే ఒక మార్గం ఉంది. నిన్న నువ్వు మా యజమాని దగ్గర దొంగతనంగా లాక్కున్న 100 నాణాలు, అలాగే ఈ గుర్రం ఖరీదు కింద మరో 50 నాణాలు ఉంచుకొని మిగిలిన 150 నాణాలు నీకు తిరిగిచ్చేస్తావు. కానీ నువ్వు ఈరోజే నీ డేరా సర్దుకొని మా ఊరి విడిచి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఎప్పుడు ఇటువైపే రాకూడదు. అలాగే చేస్తాను చంగడు. నీ తెలివికి దండం. నా 100 నాణాలు పోయినా పర్లేదు, మిగిలిన డబ్బులు నాకు ఇప్పించు. నేను ఈ క్షణమే ఈ ఊరు విడిచి పారిపోతాను. ఇక జీవితంలో ఎవరిని మోసం చేయను. మల్లయ్య తన డబ్బులు తీసుకుని గుర్రాన్ని అక్కడే వదిలేసి ఊరి విడిచి పరిగెత్తాడు. రాజశేఖరుడు తన 100 నాణాలు వెనక్కి రావడమే కాకుండా అదనంగా 50 నాణాలు రావడం చూసి ఎంతో సంతోషించాడు. ఊరి ప్రజలందరూ చెంగడి సమయస్ఫూర్తిని కొనియాడారు. చెంగడు, నువ్వు సామాన్యుడివి కాదురా. ఆ దొంగ వ్యాపారికి జీవితంలో మర్చిపోలేని పాఠం చెప్పావు. ఈ రోజు నుంచి నువ్వు నా ఇంట్లో పాలేరువి కావు. నా సర్వస్వానికి నువ్వే రక్షకుడివి. ఈ 50 నాణాలు నీ తెలివికి బహుమతి. ధన్యవాదాలయ్యా. మన దగ్గర నిజాయితీ ధర్మం ఉంటే ఎంతటి మోసగాడైనా మన ముందు మోకరిల్లాల్సిందే. ఈ నాణాలు మన ఊరి చెరువు బాగు చేయడానికి ఉపయోగిద్దామయ్యా. అలాగే చేద్దాం చెంగడు. నీలాంటి తెలివైన వాడు పక్కనుంటే నాకు ఏ లోటు ఉండదు. పద, ఇంటికెళ్దాం. నీతి: మోసంతో సంపాదించిన సొమ్ము ఎప్పటికీ నిలబడదు. ఇతరులను ముంచాలని చూసే మోసగాడు తనకంటే తెలివైనవాడు ఎదురైనప్పుడు తన సర్వస్వాన్ని కోల్పోతాడు. సమయస్ఫూర్తి, ధర్మం ఎప్పుడూ సత్యానికే విజయాన్ని చేకూరుస్తాయి.